యుద్ధం మొదలైంది. పాపిస్టి పాకిస్తాన్ పీచమణిచే ప్రక్రియను భారత సైనిక దళాలు నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్ అవినీతి మార్క్ అంటించాలని చూసిన రఫేల్స్ యుద్ధ విమానాలే నేడు సరిహద్దులో గర్జిస్తున్నాయి. రాహుల్ గాంధీ మనకెందుకని ప్రశ్నించిన S-400 రక్షణ వ్యవస్థే నేడు భారతవనికి రక్షణ కవచమైంది. పాక్ ప్రయోగిస్తున్న డ్రోన్లను లిప్తపాటులో మాయించేస్తోంది. రాహుల్ గాంధీ కీర్తించిన చైనా రక్షణ వ్యవస్థ చేతులెత్తేయడంతో మన వీర జవాన్ల చేతిలో పాకిస్తాన్ చావు దెబ్బ చవిచూస్తోంది. అదే సమయంలో పూర్తి స్వదేశీ ఆకాశ డిఫెన్స్ సిస్టమ్ దేశానికి రక్ష కట్టింది. పీఓజేకే పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ మట్టుబెట్టినప్పటి నుంచి శత్రు దేశం పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తోంది. ఇప్పుడు ఆ దేశం చేతిలోని ఆయుధాలు పిచ్చోడి చేతిలో రాయిలా మారాయి. పౌరులను లక్ష్యంగా చేసుకోకూడదన్న ఇంగితాన్ని మర్చిపోయింది పాకిస్తాన్. సాధారణ ప్రజల లక్ష్యంగా డ్రోన్లను విసురుతోంది. మన త్రివిధ దళాల ధాటికి మతి భ్రమించిన పాకిస్తాన్ భారత్ను బద్నాం చేసేందుకు సొంత పౌరుల ప్రాణాలను కూడా బలిపెట్టేందుకు సిద్ధమైంది. గగన తలాన్ని మూసివేసినట్లు బుకాయించి లాహోర్ నుంచి కరాచీ వరకు భారత సరిహద్దుల వెంబడి సివిల్ ఫ్లైట్లను నడిపింది. ఈ ఘాతుకాన్ని భారత్ గుర్తించడంతో చేసేది లేక ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసింది. ఇక శిశుపాలుడు 100 తప్పులు మీరే వరకు ఓర్మి పట్టినట్లు సహనం వహించిన భారత్ మెరుపు దాడులు మొదలుపెట్టింది. ఊహించని రీతిలో చేస్తున్న అటాక్స్తో శత్రుమూకలు పలాయనం చిత్తగిస్తున్నాయి. ఇప్పటికే నూర్ఖాన్, మురీద్, షార్కోట్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిన భారత్ పాకిస్తాన్ పంజాబ్లోని రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్, సియాల్కోట్లోని టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ నామరూపాలు లేకుండా చేసింది. భారత వైమానిక దాడులతో లాహోర్ దద్దరిల్లింది. పాకిస్తాన్ ఆయుధాగారమైన రావల్పిండి రూపుమాసింది. లాహోర్, రావల్పిండిలోని పాకిస్తాన్ కీలక సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇప్పటికే దాదాపు 500 డ్రోన్లు, 10ల సంఖ్యలో ఫైటర్ జెట్లు, రఫేల్ జెట్లకు సరెండర్ అయిపోయాయి. అనధికార సమాచారం ప్రకారం 3 పాకిస్తాన్ పైలట్లు భారత దళాలు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మరో 2-3 రోజుల్లో ప్రపంచ పటంలో శత్రు దేశం ఆనవాళ్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి తప్పదంటున్నారు రక్షణ రంగ నిపుణులు. అయితే ఓటమి అంచెలోకి చేరుకున్న పాకిస్తాన్, మతి భ్రమించిన పాకిస్తాన్ భారత ఆర్మీ బేసులు కూల్చేశామని, శత్రు దుర్భేద్యమైన S-400 వ్యవస్థను ధ్వంసం చేశామని యుద్ధ వాతావరణంలోనూ నవ్వులు పూయిస్తోంది. ఫేక్ న్యూస్లతో హోరెత్తిస్తోంది. సరే, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ ఈ మార్గాన్ని ఎంచుకుందని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ శత్రుదేశం మూకల కంటే కూడా కరడుగట్టిన మన దేశంలోని కుహానా లౌకిక మీడియా మూకలు మనపైనే విషం చిమ్మడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? భారత దాడులతో పాకిస్తాన్ ఆర్తనాదాలు చేస్తుంటే అంతర్గత శత్రువులు మాత్రం శాంతి గీతాలు ఆలపిస్తున్నారు. కళ్ల ముందు ఇంతటి వాస్తవాలు కనిపిస్తున్నా వాటికి మసిపూసి ఫేక్ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న కొన్ని కుహనాల లౌకికవాద మీడియా ఛానళ్లు పాకిస్తాన్ పాట పాడుతున్నాయి. అయితే ఇలాంటి వార్తా సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతుంది. హద్దులు మీరి ప్రవర్తించిందంటూ కేంద్రం ఇప్పటికే దివైర్ పత్రిక నోరు మూయించింది. సమాచార సాంకేతిక అంశాలకు సంబంధించిన ఐటీ చట్టం 2000 కింద దవైర్ను ప్రభుత్వం బ్లాక్ చేసినట్లు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాల నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో గురువారం నుంచి మక్తూబ్ మీడియా, ది కశ్మీర్ యూత్, ఫ్రీ ప్రెస్ కశ్మీర్ వార్తా సంస్థల వెబ్సైట్లను, సామాజిక మాధ్యమాల్లోని వివిధ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఈ క్రమంలోనే ది వైర్ వెబ్ పోర్టల్ను కూడా బ్లాక్ చేసింది. అయితే ది వైర్ మూసివేతతో వామపక్షవాదులకు వాతం మొదలైంది. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. ఓవైపు శత్రు దేశం యుద్ధనిచ్చి మరిచి భారత పౌరులను టార్గెట్ చేస్తుంటే దానిని ప్రశ్నించాల్సిన కొన్ని మీడియా సంస్థలు ఆపరేషన్ సింధూర్కు రాజకీయాలను ఆపాదిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం రాజకీయ పార్టీల సమస్య కాదని, అది యావత్తు భారతదేశ సమస్య అన్న ఇంగితాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నాయి. మన దేశంలో తిష్టవేసిన దిక్కుమాలని కుహానా మేధావులు, కమ్యూనిస్టు పాత్రికేయులు ఈ క్లిష్ట సమయంలోనూ తమ వికృత కోణాన్ని పదే పదే ప్రదర్శిస్తున్నారు. ఉగ్రవాద దేశపు దాడులను కూడా బీజేపీ కోణంలో చూస్తూ దేశంపై విషం చిమ్ముతున్నారు. ఏది సరైన సమాచారమో, ఏది తప్పుడు సమాచారమో అంచనా వేయకుండా ఎవరికి తోచిన వాదనలు వారు వినిపిస్తున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారమే శత్రు దేశానికి, అంతర్జాతీయ మీడియాకు ఆయుధమవుతుందన్న ఇంగితాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా దివైర్ అలాంటి తప్పిదమే చేసింది. తనకు తాను కరడుగట్టిన జర్నలిస్టులుగా ప్రకటించుకునే కరణ్ థాపర్ అతి మేధావి చేష్టలే దివైర్కు ఎసరు తెచ్చాయి. మోదీపై కడుపు మంటతో రగిలిపోతున్న జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో సత్పాల్ మాలిక్ మోదీ సిగ్గులేనివాడని, ఇంకా అసభ్యమైన పదజాలంతో దూషించాడు. 2 వారాలైనా ఇంకా పాకిస్తాన్పై ఎటాక్ చేయకుండా పిరికివాడేలా దాక్కున్నాడని అడ్డగోలు వ్యాఖ్యానాలు చేశాడు. ఇంటర్వ్యూ జరుగుతున్నంతసేపు సత్యపాల్ మాలిక్ను రెచ్చగొడుతూ తన కడుపు మంట చల్లార్చుకున్నాడు కరణ్ థాపర్.
అయితే సరిగ్గా అదే రోజు రాత్రి ఆపరేషన్ సింధూర్ మొదలైంది. దీంతో వీళ్ళ నోళ్లు మూతపడ్డాయి. ఇదిలా ఉంటే ఇటీవల జర్నలిస్టు ప్రవీణ్ సహాని పోస్టు చేసిన ఓ వీడియో వివాదాస్పదం కావడంతో కేంద్రం ఆ వీడియోను ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో ప్రవీణ్ సహానిపై కరణ్ థాపర్కు విపరీతమైన సానుభూతి వాత్సల్యం పొంగుకొచ్చాయి. వెంటనే అతన్ని పిలిచి మరో ఇంటర్వ్యూ చేశాడు. ఎందుకిలా జరిగిందంటూ సానుభూతి ప్రదర్శించాడు. దీంతో తన వీడియోలో చెప్పిన థియరీ మొత్తం కరణ్ థాపర్ ముందుంచాడు. బ్యాన్ చేసిన వీడియోను గెలకొద్దన్న మినిమం నాలెడ్జ్ కూడా కరణ్ థాపర్కు కరువైపోయింది. అంతే, ప్రవీణ్ థాపర్ ఇంటర్వ్యూ వీడియో బయటికి రాగానే ది వై నోటికి తాళం పడింది. ఇప్పుడు కమ్యూనిస్టులంతా కలిసి ప్రభుత్వం బ్యాన్ చేసిందని ప్రెస్ ఫ్రీడమ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు. భారత సైనిక దళాలు శత్రువుతో పోరాడుతున్నాయి. మోదీ ప్రభుత్వం ఒక స్ట్రాటజీతో పనిచేస్తోంది. వాస్తవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ముందు ఉంచుతుంది. అయినా వాటన్నిటిని పెడచెవిన పెట్టి నీకు తెలిసిందే నిజమన్నట్లు వార్తలు వడ్డిస్తూ పోతే ఫలితం ఇలాగే ఉంటుంది. ఒక్క దివైర్ మాత్రమే కాదు, ఇలా మన దేశంపైనే విషం చిమ్ముతున్న వార్తా సంస్థలు, సోకాల్డ్ సెక్యులర్ వాదులు దండిగానే ఉన్నారు. మొదట పహల్గాం దాడి జరిగినప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదులు హిందూ పర్యాటకులను మతం పేరుతో హతమార్చినప్పుడు మోదీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేకపోయిందంటూ అపహాస్యం చేశారు. ఇప్పుడు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పహల్గాం హత్యలకు ప్రతిచర్య తీసుకుంటే ఇప్పుడు అదే నడుతో శాంతి వచనాలు వల్ల వేస్తున్నారు. యుద్ధం అరిష్టం అంటూ అడ్డగోలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. చిత్ర దర్శకుడినని చెప్పుకునే వినోద్ కాప్రి అనే ప్రబుద్ధుడు పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలంటూ ఉచిత సలహాలిచ్చాడు. ఇప్పుడు యుద్ధం వద్దు అని ట్వీట్లు పెడుతున్నాడు. వివాదాస్పద జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ తన 2 నాలుకల ధోరణి ప్రదర్శిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయింది. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అంటూ మొన్నటిదాకా యుద్ధ గీతాలు ఆలపించిన ఆమె ఇప్పుడు భారత్ ప్రతిచర్య ప్రారంభించగానే శాంతి కావాలి అని కోరుకుంటుంది. జాతీయవాద వ్యతిరేక మీడియా ది వైర్కు చెందిన అర్ఫా ఖానుం షేర్వానీ మొదట పాకిస్తాన్ విషయంలో భారత్ చర్యలేమీ తీసుకోవడం లేదంటూ గోలపెట్టింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మొదలవగానే అదే అర్ఫా ఖానుం ప్లేట్లు తిప్పేసింది. శాంతే దేశభక్తి, యుద్ధమంటే విధ్వంసమే, రక్తమోడేది సరిహద్దులు కావు, ప్రజలు యుద్ధాన్ని ఆపేయండి, వెంటనే వెనక్కి తగ్గండు అంటూ భారత ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పాకిస్తాన్ డ్రోన్ దాడుల నుంచి సరిహద్దు రాష్ట్రాలను కాచుకోవాలని కోరుతున్న భారతీయులను నిందిస్తూ శాంతి ప్రవచనాలు చెబుతున్నాడు మరో హిందూ వ్యతిరేక యూట్యూబర్ శ్యామ్ వీరా సింగ్. జర్నలిస్ట్, కాలమిస్ట్, రచయిత, కవి అని చెప్పుకునే రాజు పరేలేకర్ యుద్ధంలో భాగస్వామ్యం లేని వాళ్ళు మాత్రమే యుద్ధం కావాలని కోరతారు అంటూ ఎగతాళి చేస్తున్నాడు. హిందూ వ్యతిరేక ది హిందూ గ్రూప్కు చెందిన ఫ్రంట్ లైన్ సంపాదకురాలు, జాతీయవాద వ్యతిరేకి సబా నఖ్వీకి ఇప్పుడు శాంతి గుర్తుకొచ్చింది. యుద్ధం అందరికీ విధ్వంసకరమే, ప్రజలు భయపడతారు, సైనికుల జీవితాలు కోల్పోతారు, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోతుంది, యుద్ధాలు సోషల్ మీడియాలోనూ టీవీ స్టూడియోలోనూ జరగవు అని సూక్తులు చెబుతుంది. మన సరిహద్దులపైన పాకిస్తాన్ దాడులు చేస్తుంటే భారత్ స్పందించకుండా శాంతంగా ఉండాలని కోరుతుంది. తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేసే ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా కకావికలమైపోయాడు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల మీద పాకిస్తాన్ డ్రోన్లతో దాడులు చేస్తున్న సమయంలో భారత్ కవింపు చర్యలు ఆపాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్ సహాయ సంపాదకురాలు నిఖిల హెన్రీ, మన పిల్లల కోసం, వారి పిల్లల కోసం మన కవింపు చర్యలు నిలిపివేద్దాం. యుద్ధానికి నేను మొదటి నుంచి వ్యతిరేకినే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా యుద్ధం వద్దనే చెబుతా అంటోంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి సూడో మేధావులకు కొదవలేదు. వామపక్ష భావజాలం కలిగిన అభ్యుదయవాదం ముసుగు తోడుకొని లౌకికవాదపు నటనను నటించే మహానుభావులు ఎందరో ఉన్నారు. హిందూ వ్యతిరేకతే వాదంగా హిందూ విద్వేషమే ఊపిరిగా జీవిస్తున్న సోకాల్డ్ సాహితీవేత్తలు, శాస్త్రవేత్తలు, దళితవాదం, క్రైస్తవం, ఇస్లాం తొడుగులతో హిందుత్వం మీద దాడులు చేసే టీచర్లు, ప్రొఫెసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరికీ ఇప్పుడు శాంతి గుర్తొస్తుంది. పహల్గాంలో ఉగ్రదాడులు చేసినప్పుడు మతం గుర్తుకురాని వీళ్ళందరికీ ఇప్పుడు భారత్ ప్రతిచర్యలు తీసుకుంటున్నప్పుడు శాంతి గుర్తొస్తుంది. 2 నాలుకలతో మాట్లాడే ధోరణికి, కపట ద్వంద్వ వైఖరికి ఒక పరిమితి ఉంటుంది. దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి శత్రు దేశం విషయంలో ఐకమత్యంగా ఉండాలి. కానీ వామపక్షవాదులు, మోదీ వ్యతిరేకులు, సోకాల్డ్ సెక్యులర్ వాదులు మాత్రం వివేచన కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. యుద్ధానికి కారణమైన ఉగ్రవాద దేశాన్ని వదిలేసి యుద్ధ వ్యతిరేకులుగా, శాంతి దూతలుగా కొత్త కుబుసాలను తొడుక్కున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.